హలో గాయ్స్, వాట్సాప్ ఏం చేస్తున్నారు అందరూ? ఎవ్రీడే 30 minutes ఆఫ్ వాకింగ్ చేస్తున్నారా? మరేం పర్వాలేదు, ఇక మీదటన్నా స్టార్ట్ చేయండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు, మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. యాజ్ యూజువల్గా ఎవ్రీడే వర్కౌట్స్ అయితే చేస్తున్నాను అలాంగ్ విత్ వాకింగ్. టుడే మార్నింగ్ 4 o'clockకి వెళ్ళాను. ఈ సమ్మర్ కదా, నిద్ర పట్టట్లేదు. ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచేస్తున్నాం ఇద్దరం. 4కి లేచాం, 4:30 అలా ఆ టైంలో వెళ్ళాం. 4:25, 4:30 ఆ టైంలో. అండ్ 5:30కి రిటర్న్ వచ్చేసాము. అంతా చీకటిగా ఉందని వీడియో తీయలేదు. షటిల్ కూడా ప్లే చేయలేదు. వై? బికాస్ ఆ చీకట్లో మేము ఆడామనుకోండి, ఏంటి దయ్యాలు ఈ టైంలో షటిల్ ఆడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు అని ఆ టైంలో మాకు కూడా తీసుకోవాలి అని అనిపించలేదు. జస్ట్ వాకింగ్ చేసాం ఒక 45 minutes అంతే. ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడం కన్నా మార్నింగ్ టైమ్స్లో ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేస్తే చాలా మంచిది. దట్ టు 4:30 ఏమంటే మరీ మంచిది. సన్సెట్ ఉండదు, ఏమీ ఉండదు, కూల్గా ఉంటుంది. బాగా చలాకీగా చేసేస్తాం వాకింగ్, జాగింగ్ అలా. అండ్ ఇంటికి వచ్చాక 6:30 ఆ టైంలో వర్కౌట్స్ అన్నీ చేసాము. కపుల్ వర్కౌట్స్ చేయలేదు, ఇండివిజువల్ వర్కౌట్స్ చేసాము ఇద్దరం. నవీన్ అయితే ప్లాంక్స్ అండ్ కొంచెం డిఫికల్ట్ వర్కౌట్స్ అయితే చేశాడు. నేను అంత హెవీగా అయితే చేయలేదు. వై? బికాస్ వాకింగ్కి వెళ్ళేసి వస్తాం కదా, అప్పుడే కాస్త టైట్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి లెగ్ స్వింగ్స్. చాలా డేస్ తర్వాత లెగ్ స్వింగ్స్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల థాయిస్ దగ్గర అండ్ హిప్ దగ్గర ఫ్యాట్ అయితే రెడ్యూస్ అవుతుంది. నాకైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ బాటిల్ ఆర్ ఎల్స్ డంబెల్తో చేయాలి ఈ వర్కౌట్. ఆర్మ్స్ దగ్గర ఏమైనా ఫ్యాట్ ఉంటే రెడ్యూస్ అవుతుంది. 20 repetitions into 3 times లాగా చేయాలి. రీసెంట్ డేస్లో ఫ్లాబీ ఆర్మ్స్ అనేది కామన్ అయిపోతుంది కదా, ఇది చేసి చూడండి, రిజల్ట్ అయితే వస్తుంది. డంబెల్ అయితే కొంచెం కష్టమే కాబట్టి నేను వాటర్ బాటిలే యూస్ చేస్తున్నాను. దట్ టు మా దగ్గర డంబెల్ లేదు. బట్ రిమెంబర్, యూ హ్యావ్ టు డూ విత్ బోత్ హ్యాండ్స్. ఓన్లీ 1 hand చేస్తే పెయిన్ వస్తుంది. సో 2 handsతో చేయాలి. అండ్ ఫైనల్గా మెడిటేషన్స్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఎవ్రీ డే మెడిటేషన్ చేయడం అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్. మెంటల్ ఎబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్టర్డే మెడిటేషన్ చేయడం మర్చిపోయాను, టుడే అయితే చేశాను 10 minutes. మెడిటేషన్ కంప్లీట్ అయ్యాక ఐస్ ఓపెన్ చేసేటప్పుడు చాలా స్లోగా ఓపెన్ చేయాలి. అప్పుడు మీకే అనిపిస్తుంది, అదేదో సాధించామన్న సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నాకైతే ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ మేక్స్ యూ హ్యాపీయర్. టుడే జంపింగ్ చేయడం మర్చిపోయాను, ఓన్లీ స్కిప్పింగ్ 100 times చేశాను. టుడే వెయిట్ వచ్చేసి 68.90. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ విత్ కోకోనట్ చట్నీ. రాగి దోశ తీసుకోవడం వల్ల బాడీని కూల్గా ఉంచుతుంది అండ్ హెల్తీ కట్. కాకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ప్రిఫర్ చేయను తినడానికి. బట్ తప్పక తిన్నాను. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అండ్ 11 AM కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇదైతే ఇష్టంగా తీసుకుంటాను. నా ఫేవరెట్ డ్రింక్. ఈ రీసెంట్ టైమ్స్లో కోకోనట్ వాటర్కి చాలా డిమాండ్ పెరిగింది. అందుకే వాళ్ళు 60 rupeesకి సేల్ చేస్తున్నారు. అంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల. లంచ్ వచ్చేసి రైస్, బ్రింజాల్ కర్రీ, నా ఫేవరెట్ కర్రీస్ ఇవి. ఆలూ ఫ్రై. ఆలూ రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి లైట్గానే తీసుకుంటాను, హెవీగా తీసుకోను. డైట్లో ఉన్నప్పుడు కొన్ని ఫాలో అవ్వాలి కదా. అండ్ ఈవినింగ్ 6 PM రాగి జావా తీసుకున్నాను. మార్నింగ్ రాగి దోశ అండ్ ఈవినింగ్ రాగి జావా. ఇదైతే ఇష్టంగా తాగుతాను కానీ అదేంటో తెలీదు, రాగి దోశ అంటే ఇష్టపడను. బట్ హెల్త్కి మంచిది. రాగి బాడీలో చాలా మేలు చేస్తుంది. 7:30 PM బ్రెడ్ తీసుకున్నాను విత్ పీనట్ బటర్. యాక్చువల్గా చాలామంది డైట్ అంటే బ్రెడ్ ప్రిఫర్ చేస్తారు, బట్ ఎక్కువగా తినకండి. నాకేమో క్రేవింగ్స్ వచ్చి స్వీట్ తినాలనిపించి బ్రెడ్లో ఇలా పీనట్ బటర్ అప్లై చేసుకున్నాను. మ్యాక్సిమం బ్రెడ్ అండ్ బన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్ గాయ్స్, గుడ్ నైట్, టేక్ కేర్.